బ్రేకింగ్ న్యూస్. కేరళ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఇది భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించబడుతుంది. 2023 సంవత్సరానికి ఈ అవార్డును మోహన్ లాల్ కు ప్రకటించింది కేంద్రం. ఈ నెల 23న మోహన్ లాల్ కు అవార్డు ప్రదానం చేయనున్నారు. గతంలో మోహన్ లాల్ కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ప్రకటించింది కేంద్రం. ఇక మలయాళం సహా 5 భాషల చిత్రాల్లో నటించాలరించారు మోహన్ లాల్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు మలయాళ నటుడు మోహన్ లాల్ కి అయితే అత్యుత్తమ పురస్కారం అయితే లభించిందని చెప్పుకోవాలి. మరి దీని పట్ల ఆయన ఎలాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ అసలు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2023 ప్రధానంగా జరగబోతున్న భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు అవడంతో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మోహన్ లాల్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది అనేది కూడా ప్రధానంగా కేంద్ర సమాచార శాఖ తెలియజేసింది. ఈ అవార్డును సెప్టెంబర్ 23, 2025 జరిగే 78వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ప్రదానం చేస్తారంటూ కూడా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందన తెలుపుతూ మోహన్ లాల్ ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా తన గొప్ప కృషితో ఆయన మలయాళ సినిమా నాటక రంగంలో ప్రముఖుడిగా మోహన్ లాల్ నిలిచారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ మోహన్ లాల్ ను ఉద్దేశించి కొనియాడారు. కేరళ సంస్కృతి పట్ల తీవ్రమైన మక్కువ కలిగి ఉన్న వ్యక్తి మోహన్ లాల్ అంటూ కూడా తెలియజేశారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ చిత్రాల్లో కూడా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారనేది కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మోహన్ లాల్ ఉద్దేశించి ప్రధానంగా ఆయన ట్వీట్ చేశారు. అయితే మోహన్ లాల్ తొలిసారిగా 18 సంవత్సరాల వయసులో సినిమాల్లో నటించారు. అయితే 1978లో వచ్చిన తిరికొట్టం చిత్రంలో చిన్న పాత్ర పోషించారు మోహన్ లాల్. అయితే సెన్సార్ ఆలస్య కారణంగా ఆ చిత్రం ఆలస్యమైంది. ఆ తర్వాత 1980లో వచ్చిన మంజిల్ విరిన్యా ముక్కల్ చిత్రంలో ఆయన నటించారు. అది అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మొత్తం 5 జాతీయ అవార్డులను మోహన్ లాల్ సొంతం చేసుకున్నారు. అంటే కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా, డిస్ట్రిబ్యూటర్గా, దర్శకుడిగా, వ్యాపారవేత్తగా కూడా తనకంటూ ప్రత్యేకతను మోహన్ లాల్ తీసుకున్నారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, అలాగే దీంతో 5 జాతీయ చలనచిత్ర అవార్డులను మోహన్ లాల్ అందుకున్నారు. మోహన్ లాల్ తన సినీ జీవితంలో 400కు పైగా చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు. 1988లో ఆయన వివాహ జీవితం చూసుకుంటే కనుక కుటుంబ నేపథ్యం సుచిత్ర అనే మహిళను వివాహం చేస్తున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆయన నటన పట్ల ఆయన మక్కువ కానీ, ఆయన నటన ద్వారా అనేక మందికి స్ఫూర్తినిచ్చిన నేపథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఎంపిక చేశారనేందుకు ప్రధానంగా భారత ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే మోహన్ లాల్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 23వ తేదీన ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయబోతున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.